ఓకే ఓకే ఇక్కడ మన సౌమ్యం కఠినత్వం ఇయ్యొద్దు. ఒక్క నిమిషం కంబాల శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామీజీ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వామి, నమస్కారం. ఏంటి పవన్ కళ్యాణ్ గారి దక్షిణ భారతదేశ యాత్ర, ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి యాత్ర ఒక పక్క, రెండోది మీరు కూడా ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు చేశారు. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అంతేకాకుండా తిరుమలకు సంబంధించినటువంటి ధర్మ పరిరక్షణకు సంబంధించిన అంశాలు మీరు చూశారు. అంతేకాకుండా ఇటీవల మనం చూసాం రంగరాజన్ గారి మీద దాడి, చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి సంబంధించి. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పేసి ముందుకు రావడం, ఇది ఏ విధంగా నమ్మొచ్చు? ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా దీని వెనక? కేవలం సనాతన ధర్మ పరిరక్షణ ఆయన దేమనుకోవచ్చు అంటారా స్వామీజీ? మాననీయ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయ సందర్శన యాత్రను పెట్టుకోవటం ఇది చక్కటి ఆహ్వానిత పరిణామంగా మేము భావిస్తున్నాం. దేశ రాజకీయ వ్యవస్థలోకి వచ్చేసరికి కొన్ని నిర్ణయాలు ఆ పార్టీలు వారి వారి విధానంలో తీసుకుంటారు. కానీ ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వారి కంఠం నుంచి అప్పుడప్పుడు సనాతన ధర్మ విషయాలు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చేస్తుంటారు, వస్తూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో, అందున మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పాలంటే మన సనాతన ధర్మానికి ఒక చక్కటి నాయకుడు, ఒక చక్కటి భావజాలం ఉన్న వ్యక్తి తాను అమ్మవారి యొక్క వారాహి దీక్ష తీసుకోవటమే కాకుండా ఒక యాగ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఆ తర్వాత అతని నోటి నుంచి వచ్చిందని సనాతన ధర్మం గురించి అనేది ఒక రాజకీయ లబ్ధి కోసం అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. ఒక మాట నేస్తారు, దాన్ని చూసేస్తారు, వెళ్ళిపోతారు. అలా కాకుండా తన కమిట్మెంట్ ఉన్న నాయకుడు అండి. నేను 2020లోనే పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను అప్పుడు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు మరొకసారి అవకాశం వచ్చింది. ఇది మాత్రము ఆయన మనస్ఫూర్తిగా ధర్మ పరిరక్షణలో భాగంగానే సనాతన ధర్మం అనేది ఎత్తుకోవటం, అలా అంటమే కాకుండా యాత్రకు రూపకల్పన చేసి ఇలా దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయం వెళ్ళటం కూడా అది ఖచ్చితంగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయ నాయకుడు తన కంఠం నుంచి హిందూ ధర్మము, సనాతన ధర్మం అనే వాక్యాన్ని ఇచ్చిన మొట్టమొదటి నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఉన్నారంటే మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అది గట్టిగా చెప్పవచ్చండి. ఇది నేనైతే మామూలుగా పీఠాధిపతిగా కొంచెం మాట్లాడటం ఖర్చు అవునో కాదు, కానీ మా రాష్ట్రానికి మాత్రం ఒక మగవాడు పుట్టున్నాడండి. మా ధర్మం కోసం మాత్రం ఒక మగవాడు పుట్టున్నాడని చెప్పి మేము ఘంటాబద్ధంగా మేము చెప్పగలం. ఇప్పుడు కూడా మేము హైదరాబాద్ వెళ్తున్నాం అండి. చిలుకూరు బాలాజీ దేవస్థానం మా స్వామి, మా ప్రధాన అర్చకుల మీద జరిగిన ఆ యొక్క దాడిని ఖండించడానికి పీఠాధిపతులందరూ కలిసి వెళ్తూ దారిలో ఉండి ఇప్పుడు కారులో మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ దాడిని కూడా మేము ఖండిస్తున్నాం. ఏ యొక్క మతంలో కానీ అతివాదులు అనేది ఎక్కడ ఉండకూడదండి. మతము మనిషి మనుగడ కోసము సామాజిక పరంగా, సంఘపరంగా సమన్వయపరుచుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ మత ప్రబోధాలు ఉండాలి. కానీ దాడి చేసే విధంగా, దౌర్జన్యంగా దమనకాండ చేసే విధంగా ఏ మతం కూడా ఉండకూడదండి. అది అందరూ ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి విరుద్ధం.